తాతయ్య 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 నీకేం కాలేదుగా? నా సంగతి తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. నా కొడుకులు నిన్ను మళ్ళీ మోసం చేశారు కదా, ఇంకా ఇన్స్పెక్టర్ గారిని వదలకూడదు. వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మధును తెచ్చుకుందాం. రారా. వద్దు తాతయ్య, ఇంకే కేసులో గొడవలు లేకుండా అన్ని సరి చేసుకుని వచ్చాను తాతయ్య. అంటే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చేసావా? మధు వచ్చేసిందా? మధు మధు రాదు తాతయ్య. మధు రాదా? ఎందుకు రాదు? నీకు దానికి ఏ సంబంధం లేదనేసిందా? మాట్లాడవేరా? తను చెప్పలేదు, నేనే చెప్పాను. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధమో లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవలో నన్ను ఇరికించకండి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. శభాష్. ఇక్కడ నాకు కట్టిన బంధాలు విప్పడం కోసం నీ పెళ్లంతో బంధాలు తెంచుకొచ్చేసావన్నమాట. తాడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం జీవితాంతం తోడుంటానన్న ఆడదాన్ని వదిలించుకొచ్చేసావన్నమాట. బాగుందిరా, చాలా బాగుంది. ఒరే సన్నాసి, నేను చస్తేనే అది నీదేనంటే నేను అప్పుడే చచ్చేవాడి కదరా. కానీ ఇప్పుడు నా మనోడు పెళ్ళాన్ని కూడా తెచ్చుకోలేని, సేవ చేసిన భగతరం లేని వెదవాని కుమిరి కుమిరి సిగ్గుతో సావాలరా. అందరి ముందు నోరిపితే తన తల్లిని చంపుతానని బెదిరించిన ధైర్యంగా అమ్మాయి నిజం చెప్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అడ్డగాడిదలా అడ్డంగా తల ఆడించి నిజాన్ని అబద్ధం చేసే చెమట. నువ్వేం ప్రేమికుడివిగా? అవును, నేను ప్రేమికుడి కాను. నాకే ప్రేమలు పెళ్లిళ్ళు బొత్తు. అవును తాతయ్య, నేను లేకపోతే మొదటి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే. తనకు ఆ ప్రేమను పంచివ్వడానికి అమ్మ, నాన్న, పిన్నిలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కానీ నాకు నువ్వు దూరం అయిపోతే ఎవరున్నారు తాతయ్య? ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలదు. కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచిన చేర తాతయ్య? ప్రేమించిన మనిషి కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి చదివానురా. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించాను. కానీ రే, ఓ ముసలాడి కోసం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని మొలతాడు తెంచినట్టు తెంచి పారేసిన నువ్వు మామూలు మనిషి కాదురా. ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులతో పాటే మన ఐశ్వర్యాలు పోయాయే అని బాధపడ్డారురా. లేదురా, నా భోగాలేం పోలేదు. నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, నా ప్రాణం అన్ని అన్ని నువ్వేరా. నువ్వేరా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నా. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏంటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. ఏంటి గొడవ? ఏం జరిగింది? అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. హాస్పిటల్ కా? ఎందుకు? విషం తాగారమ్మా. Excuse me, where is Mrs. Harishchandra Prasad? She is in ICU. ICU? Where is ICU? This side, first floor. Thank you. అమ్మకి ఎలా ఉంది బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడవే. చెప్పు బాబాయ్. బాబాయ్, నువ్వైనా చెప్పు బాబాయ్. అమ్మ ఎందుకు ఇలా చేసింది? మాట్లాడవే. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. అమ్మకేమైంది? నాతో ఎందుకు మాట్లాడంటున్నారు? మాట్లాడండి పిన్ని, మీకు దండం పెడతాను, మాట్లాడండి. అమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మా అమ్మ చూడనివ్వండి డాక్టర్, ప్లీజ్. నో, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. హర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్.
స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేదు.